సో ఫస్ట్ మొట్టమొదట మన ఇక్కడ నేను కూర్చోవలసిన వాడిని కాదు, ప్రధాన కార్యదర్శి రవీంద్రనాథ్ గారిని వచ్చి ప్రవచనకర్తకి పుష్పమాలతో అలంకరించవలసిందిగా కోరుతున్నాను. ముందర ఆవిష్కరణ చేస్తారు, తర్వాత పంచాంగ శ్రవణం చేస్తారు. పంచాంగాలు మన క్యాలెండర్లో ఆవిష్కరణ చేయమని చెప్పేసి ఇప్పుడు వారు పంచాంగ శ్రవణం చేస్తారు. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీచంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. శ్రీమాతృభ్యో నమః, శ్రీపితృభ్యో నమః, శ్రీగురుభ్యో నమః. నమో బ్రహ్మాదిభ్యో శ్రీగురుభ్యో నమః. గురుకృపాహి కేవలం. తిథి వార నక్షత్ర కరణ యోగములు ఈ 5 సమ్మేళనము పంచాంగముగా చెప్పబడుతున్నది. పంచాంగము అనేటువంటిది ఈనాటి కాలానికి చాలా మార్పులతోటి దాని యొక్క అసలు రూపురేఖల్ని మార్చుకుని ఒక వ్యాపార దృక్పథంతో మారిపోవడం శోచనీయంగా మారినప్పటికీ అసలు పంచాంగము యొక్క లక్ష్యం ఏమిటి అనేది మనం అర్థం చేసుకుంటే, క్రితం సంవత్సరం పంచాంగ పఠనం మనకు జరిగినప్పుడు కుజ ప్రభావం గురించి మనం చాలా విశేషంగా చెప్పుకోవడం జరిగింది. దానికి అనుగుణంగానే మనకి జూలై నెలలో యుద్ధ వాతావరణము, దానిని భారతదేశం అధిగమించటం, పిదట మళ్ళీ నవంబర్ ప్రాంతాలలో అమెరికా లాంటి దేశాలు మనకు పెట్టిన ఆంక్షలు, దానిని కూడా మనం అధిగమించటం, ఇప్పుడు కూడా ప్రపంచ దేశాలు యుద్ధ వాతావరణంలో ఉన్నప్పటికీ మన భారతదేశానికి ఏ దుష్ప్రభావము లేకపోవడం, ఇది పంచాంగము యొక్క గొప్పతనం. ప్రపంచ దేశాలు ఎటుపోయినా, ప్రపంచ దేశాల యొక్క దారి ఎటు ఉన్నా సనాతన ధర్మ వారధిగా మనం చేయవలసినటువంటిది, మనం ఆలోచించవలసినటువంటిది నా దేశ క్షేమం కోసం. నేను నా సంకల్పం చెప్పేటప్పుడు కేవలం నా దేశం ఒక్కటే బాగుండాలి అని చెప్పుకునేటువంటి స్వార్థపూరిత ఆలోచన సనాతన ధర్మములో లేదు. అందుకనే లోకా సమస్త సుఖినో భవంతు అని మాత్రమే చెప్తాము. ఇంకా ఉపాసనా పరులు కొంచెం అడుగు ముందుకు వేసి చరాచర ప్రాణి కోటీనాం క్షేమ సుఖ శాంత్యర్థం అని చెప్తారు. ఎందుకు ఇవన్నీ మాట్లాడుతున్నాము అంటే, సంవత్సరం క్రితం ఇవన్నీ జరగడాన్ని ముందే ఊహించినటువంటి ఘనత మన పంచాంగానికి దక్కింది. ఈ సంవత్సరం కూడా కొన్ని ప్రతిబంధకాలు ఉన్నాయి. ఒకటి నిజాం గ్రహించాలి ఏమిటంటే, ప్రతిరోజు ఆనందంగానే ఉండము. అందుకనే షడ్రుచుల సమ్మేళనంతో ఉగాదిని ప్రవేశపెట్టారు. షడ్రుచులు అనగానే ఈ ఒక్కరోజు ఆ 4 రుచులు 6 రుచులు తినేసి పండగ అయిపోయింది అనుకునేందుకు ఉగాది కాదు. షడ్రుచుల సమ్మేళనము జీవన సారాన్ని ఒక పక్కన సూచిస్తుంటే మరొక పక్కన ఆరోగ్యాన్ని సూచిస్తోంది. ఋతు పరివర్తన కాలమని యమదంష్ట్ర కాలముగా చెప్పబడుతుంది. ఆ యమదంష్ట్ర కాలములో వచ్చేటువంటి శారీరక మానసిక మార్పులకి ముందుగా మనల్ని మనం సిద్ధం చేసుకునేటువంటి ప్రవర్తన ప్రతి పండగ యందు మనకు ఒక ఆహార నియముగా ఇవ్వడము మన సనాతన ధర్మములో దార్శనికుల యొక్క గొప్పతనం. అతి ముఖ్యమైనటువంటి శిశిర ఋతువు నుంచి వేసవిలోకి మారేటువంటి ఈ క్రమంలో శరీరంలో విషపూరితమైనటువంటి ప్రవర్తన కలిగినటువంటి వస్తువు గుణ ప్రాధాన్యత ప్రకృతిలో పెరిగేటువంటి సమయంలో మనకి అందించడంలో మన శరీరంలోకి
అది మన ఆరోగ్య వ్యవస్థని, జీర్ణ వ్యవస్థని సమపాళ్లలో నడిపించటము అని అర్థం చేసుకుంటే రాబోయేటువంటి మాఘవ మాసము అనగా వైశాఖ మాసము మనం అనుష్ఠాన ప్రక్రియలకు ప్రారంభమయ్యేటువంటి మహత్తర మాసము అని మనకు అర్థం. వైశాఖ మాసము ఉత్తరాయణమునందు సర్వశ్రేష్ఠ మాసముగా చెప్పబడుతుంది. మాఘమాసం అని మనం అనుకుంటాం, కానీ మాఘమాసము కంటే మాధవ మాసముగా వైశాఖ మాసానికి ప్రాధాన్యత. వేసవి, నిండు వేసవి, మహోత్కృష్టమైనటువంటి పర్వదిన యుగలం అన్నీ దాంట్లోనే వస్తాయి. మాఘమాసంలోకి వచ్చేసరికి వాతావరణ తీవ్రత ఇంత ప్రతికూలంగా ఉండదు మనకి, కానీ వైశాఖ మాసంలో వాతావరణ ప్రతికూలత కూడా ఉంటుంది మనకి. దాన్ని అధిగమించే ప్రయత్నము ఆహారం. భాద్రపద శుద్ధ చలితి నాడు ఒక్కరోజే కుడుములు ఉండ్రాళ్ళు తినాలని మనకి చెప్పడం దాంట్లో ఆంతర్యం కాదు. మారుతున్న వర్ష ఋతువుకి అనుగుణంగా శరీరాన్ని సిద్ధం చేసి ఉడకబెట్టిన పదార్థాలు తినడం వల్ల ఆరోగ్యం బాగుంటుందని చెప్పడంలో ఉన్నటువంటి నీతి సూత్రం. అందుకనే దాంట్లో వాడే ప్రతి వస్తువు ఉడకబెట్టినదై ఉంటుంది. ఇంత మహత్తరమైనటువంటి జీవన ప్రణాళికని, జీవన విధానాన్ని, ఆధ్యాత్మికతను జోడించి మనకి పంచకోశ స్థితమైనటువంటి ఈ శరీరాన్ని సాధనాపరమైనటువంటి బలంతో మనం ముందుకు వెళ్ళేందుకు మన దార్శనికులు మనకు ఒక మార్గాన్ని ఇవ్వడం జరిగింది. దీనికి పంచాంగాన్ని ఎందుకు జోడించారు అనేది మనం అర్థం చేసుకుంటే, పంచాంగమైన జ్యోతిషమైన భయపెట్టేది కాదు. ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు ఇవి మన యొక్క వ్యక్తిగత జాతకాన్ని నిర్దేశించేటువంటివి కావు. అది ఒక స్థూల నిర్ణయము అని భావిస్తే ఆ స్థూల నిర్ణయాన్ని చూసి మనం తీసుకునేటువంటి జాగ్రత్తలు మనల్ని సమాజంలో, మనల్ని మన జీవితంలో ఒక ధైర్యంతో నిలబెట్టి మన శ్రమ, పరిశ్రమ మనకి విజయాన్ని అందించే దిశగా మనల్ని ముందుకు నడిపిస్తాయి. హీరో అనేటువంటి ఒక శాస్త్రవేత్త, అద్భుతమైనటువంటి హస్త సాముద్రికుడు ఒక మాట అంటాడు, వెదర్ ఆస్ట్రాలజీ ఆర్ సైకాలజీ అంటే అతను సైకాలజీ అంటాడు. మానవ మాతృడిగా 16 ఏళ్ల ప్రాయంతో పుట్టినటువంటి మార్కండేయుడు ఈరోజు సప్త చిరంజీవులలో ఒకటిగా కొలవబడుతున్నాడు అంటే అది మహిమ వల్ల కాదు, తన అకుంఠిత దీక్షతో చేసినటువంటి ఆ తపస్సు వలన సాధించినటువంటి విజయము అని మనం చెప్పాలంటే, మనిషి తలుచుకుంటే సాధించగలిగేది ఒక అద్భుతమైతే సాధించలేనిది ఏదీ లేదు అని అర్థం చేసుకోవాలి. అలా అని మరి గ్రహాలు లేవా? ఇదొక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. మరి పంచాంగాలు చదివేటువంటి వాళ్ళు, పంచాంగాలు రాసేటువంటి వాళ్ళు మనకి పని లేక రాస్తున్నారా? మరి గ్రహాలు లేవా? జ్యోతిష్యం అబద్ధమా అంటే కాదు. ఆ జ్యోతిషాన్ని ముందు చూపుతోటి మనం గ్రహించి తద్వారా మనం తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు తీసుకుంటే అందరూ అనుకూలంగా, సానుకూలంగా ఉంటారు. అందరికీ అనుకున్న పనులు అన్నీ నెరవేరకపోవచ్చు, కానీ ప్రతికూలతలు తగ్గి అనుకూలతలతోటి ఆనందంగా ఉండవచ్చు. మననాత్ త్రాయతే మంత్ర. మంత్రము యొక్క వైశిష్ట్యము, అనుష్ఠానము, పరిహారము యొక్క గొప్పతనము మనం అర్థం చేసుకోవాలి. పరిహారము చెప్పబడడంలో ఆంతర్యము, అందులో ఉన్నటువంటి దైవీక చైతన్యము, ప్రాకృతిక చైతన్యము అర్థమైతే, మంత్రం అనేది నేను ఒక వ్యవహారంగా కాక అందులో అంతర్లీనమైనటువంటి రహస్యాన్ని నేను అవలోకనం చేసుకుని ఆస్వాదించేటువంటి వస్తువుగా మారుతుంది. అమ్మవారికి ఒక నామం ఉన్నది, మాతృకా వర్ణ రూపిణి అని. మనకి విశేషమైనటువంటి మంత్రార్థ రత్నాకరం అనే గ్రంథం ఒక మాట చెప్తుంది మనకి, నీ దగ్గర ఏ ఉపదేశము లేకపోతే నువ్వు పలికేటువంటి, అంటే ఆ నుంచి బండీరా వరకు అనులోమ విలోమ ప్రక్రియలు, ఆ నుంచి బండీరా వరకు, బండీరా నుంచి ఆ వరకు పూర్ణముతోటి అం, ఆం, ఇం, ఈం, ఉం, ఓం, రం, రోం, రం, రోం ఇలా కనుక మనం ఒక్కసారి పలికితే అది కొన్ని వేల మంత్రముల యొక్క అనుష్ఠాన ఫలితమును మనకి ఇస్తుంది అని మనకి శాస్త్రం చెప్తాం. మనం మాట్లాడేటువంటి మాట, ఇప్పుడు నేను ఒక మాట మీతో మాట్లాడుతున్నాను, ఇది మీ దగ్గరికి ఎలా చేరుతోంది? నేను మీ దగ్గరికి వచ్చి చెవిలో చెప్పట్లేదుగా. ఒక మాట మీ దగ్గరకు ఒక తరంగముగా మీ దగ్గరకు వస్తుంది.
మరి ఆ తరంగ రూపములో మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని ప్రభావితం చేస్తున్నటువంటి ఒక్క మాట మిమ్మల్ని ఆనందంగానో బాధగానో మార్చగలిగినప్పుడు మహత్తరమైనటువంటి బీజాక్షర సంపుటి ప్రకృతిలో చైతన్యము రాలేదు అని ఎలా అనుకుంటాం? అవునా? అందుకనే శబ్దము అత్యున్నతమైనటువంటి స్థానాన్ని ఆక్రమించుకుంది. మన మాట అద్భుతమైనటువంటి ఒక శక్తి అస్త్రముగా మారుతోంది. ఆ మంత్రము నాలో కలిగేటువంటి ఆ ప్రకంపన సౌఖ్యము సమాజంలోకి ఒక మహత్తర శక్తిగా వెళుతుంది. అందుకనే బ్రాహ్మణులకు నియమింపబడినటువంటి మొట్టమొదటి విధి ఏమిటి అంటే సంధ్యావందనం. ఇది నేను ఉపోద్ఘాతంగా చెప్పడం లేదు, ఇది చైతన్యము చేయవలసినటువంటి బాధ్యత. నా ద్వారా నీకు, నీ ద్వారా సమాజం. ఒక వాహికగా మనం అందరం వెళ్ళాలి. సమాజంలో అనుష్ఠానం చేసేటువంటి వాళ్ళు పెరగాలి. ఎందుకు పెరగాలి? జాగ్రత్తగా గమనించాలి. ఒకనాటి కాలంలో ఎక్కడ ఎవరికి ఏ సమస్య వచ్చినా వాళ్ళందరూ ఒక బ్రాహ్మణుల్ని ఆశ్రయించేటువంటి అనుష్ఠాన బలం తగ్గడంతో ఈరోజు బ్రాహ్మణుడు వేరొకరిని ఆశ్రయించే స్థితికి వచ్చింది. అది మళ్ళీ మనం పునః మన శక్తిని ప్రచోదనం చేసుకుని, నిజానికి సంధ్యావందనంలో నేను ఎవరినైనా, నేను ఏ దేవుడినైనా, ఏ దేవతనైనా కొలుస్తున్నానా? నేను ఏం చేస్తున్నాను సంధ్యావందనంలో? హిరణ్యవర్ణస్థితి పావక యాతి జాత అంటే ఏం చేస్తున్నాను సంధ్యావందనంలో? ప్రకృతిలో ఉన్నటువంటి జీవరాశిలో ఉన్నటువంటి అతి శ్రేష్టమైన ఆపోవా ఎదగం సర్వం విశ్వ భూతాన్యాప అని చెప్పబడినటువంటి నీటిలో అంతర్భాగమైనటువంటి అగ్నిదేవుణ్ణి ప్రచోదనం చేసి అగ్నిస్నానంతో నన్ను నేను శౌచం చేసుకుని నా వాక్ శుద్ధితోటి ఆ గగనతలంలో మనకి వెలుగునిచ్చి మనల్ని కాపాడుతున్నటువంటి ఆ సవిత్రు దేవత ఆరాధనని చేస్తున్నాను. నేను ప్రత్యక్షంగా నేను ఏ దేవుడిని కొరవడం లేదు. ఆలోచించండి. హిరణ్యశృంగం ప్రపద్యే తీర్థం మే దేహియాచితః యన్మయ అభుక్తం అసాధూనాం పాపేభ్యశ్చ ప్రతిగ్రహాంతు. కోడని తిండి, కోడని వాడి దగ్గర నుంచి డబ్బు, అభుక్తానాం అసాధూనాం పాపేభ్యశ్చ ప్రతిగ్రహ. ఒకరు నాకు ₹1 ఇస్తున్నాడు, అది ఎలా సంపాదించి ఇచ్చాడో నాకు తెలియదు. ఒకరి దగ్గరికి వెళ్ళి నేను భోజనం చేస్తున్నాడు, వారు ఏ మానసిక భావనతో నాకు అన్నం పెడుతున్నాడో తెలియదు. మరి అలాంటి వాటినన్నిటి నుంచి నన్ను రక్షించుకుంటేనే కదా నేను బలవంతుడవుతాను. ఈ బలాన్ని ప్రచోదనం చేసుకుందుకు నాకు కావలసింది ఏంటి? మంత్రము. ఆ మంత్రాన్ని ఎవరితోటి నన్ను ప్రక్షాళన చేసుకుంటున్నాను? లోకానికి వెలుగునిచ్చి ప్రత్యక్ష నారాయణుడిగా కొలవబడుతున్నటువంటి సవిత్రు శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి అర్ఘ్యప్రదానం చేస్తున్నాను. అందులో అంతర్లీనంగా ఆధ్యాత్మిక శక్తిని పక్కన పెడితే మనం చేస్తున్నటువంటిది ప్రకృతి ఆరాధన అని అర్థమవుతుంది. ప్రకృతి బాగుంటే నేను బాగుంటాను. కాబట్టి నా బాధ్యత ఏంటి అంటే ప్రకృతిని రక్షించటం. ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. వేదము దైవాన్ని చూపించిందా, దైవం యొక్క ఉనికిని చూపించిందా? దైవాన్ని చూపెడితే మరి ఆ రాముడు ఆ వేదాన్నే చదువుకున్నాడుగా, కృష్ణుడు ఆ వేదాన్నే చదువుకున్నాడుగా. మరి సోమకాసురుణ్ణి సంహరించి మత్స్యావతారంలో ఆ శ్రీ మహావిష్ణువు ఆ వేదాన్నే సంరక్షించాడుగా. మరి దైవము వేదములో చెప్పబడిందా, దైవము యొక్క ఉనికి చెప్పబడిందా అంటే దైవము యొక్క ఉనికే చెప్పబడింది. అథో నిష్ట్యా వితస్యాంతేనాభ్యాముపరితిష్టతి జ్వాలమాలా కులం భాతి విశ్వస్యాయతనం మతతి శివాం గిరిత్రతాం కురుమాహితం పురుషం జగత్. కొండల్ని రక్షించండి నాయన, ఎందుకంటే శివాం గిరిత్రతాం, గిరుల్ని రక్షిస్తున్నాడు ఆయన. గిరి అంటే వాక్కు, గిరి అంటే కొండ. ఎందుకు రక్షిస్తున్నాడు అంటే ఈ యావత్ భూమండలం అంతా కూడా సస్యశ్యామలంగా వృద్ధి చెందడానికి కావలసినటువంటి ఆ వర్షానికి ఆధారమైనటువంటి ఆ కొండలలో ఉన్నటువంటి ఈశ్వరుడు రక్షిస్తున్నాడు. అందుకనే ఈశ్వరుడు ఎప్పుడు ఆటవికంగా చక్కగా అడవుల్లోనే ఉంటాడు. మనం ఆ కొండల్నే కూల్చేసి బిల్డింగ్లు కట్టేస్తున్నాం. వేదము దైవం యొక్క ఉనికిని చూపించింది. దైవం యొక్క ఉనికి ప్రకృతిని కాపాడుకోవడమే మన బాధ్యత. అందులో అంతర్భాగంగానే మొట్టమొదట నేను చేస్తున్న పని సంధ్యావందనం. నీటిని సంరక్షించండి,
ప్రకృతిని సంరక్షించండి, కొండల్ని సంరక్షించండి, అగ్నికార్యము చెయ్యండి. ఆ అగ్ని ద్వారా సప్తదిక్కో విశీర్షక 7 నాల్కలతోటి 2 తలలతోటి వచ్చి మనం ఇస్తున్నటువంటి హవిస్సును స్వీకరించిన అగ్ని భగవానుడు పంచభూతములను ఆయన చైతన్యపరుస్తున్నాడు. సస్యశ్యామలమైనటువంటి ఆ ఏ విధమైనటువంటి అనావృష్టి అతివృష్టి రెండూ లేకుండా ఆ సమతౌల్యతను పాటిస్తున్నాడు అని వేదం చెప్తుంటే మనం ఆ సత్కార్యాలను చేయవలసిన బాధ్యత మన మీద ఉంది, చేయించవలసిన బాధ్యత మన మీద ఉంది. ఈ పంచాంగ శ్రవణంలో కూడా మనం చెప్పేటువంటి పరిహారాలు ఆ దైవానికి సంబంధించినటువంటివి, ఆ మంత్రానికి సంబంధించినటువంటివి, ఆ మంత్రము ద్వారా నన్ను నేను సశక్తివంతులు చేసుకునేటువంటి అవకాశం నాకు ఇస్తున్నాను. కాబట్టి ఎక్కడా మూఢనమ్మకము అనేటువంటిది లేదు అని ముందు మనం గ్రహించి చెప్పబడుతున్నటువంటి ఈ పంచాంగములో మనకి నవనాయక ఫలితాలు, గ్రహణము, కర్తరి, పుష్కరము, మౌఢ్యము ఇవి ముందే తెలుసుకోవడంలో ఆంతర్యం ఏంటి అంటే తద్వారా మన ప్రణాళికలు, శుభకార్య నిర్వహణ ప్రణాళికలు మనం ఇంట్లో చేసుకుంది. తీరా అంతా ప్రణాళిక చేసుకున్న తర్వాత అది మౌఢ్య విజనాలు అనగానే మనం ప్రణాళికలన్నీ పాడవుతాయి. అంటే ముందే తెలుసుకోవడంలో ఆంతర్యము మనల్ని మనం ప్రణాళికాబద్ధంగా నడిపించుకోవడం. ఇవన్నీ చేసి ఇక ముఖ్యమైనటువంటివి ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు. ఆదాయం బాగుంటే కోట్లు సంపాదిస్తామని, అవమానం తక్కువగా ఉంటే రోజు వచ్చి శాలువాలు కప్పుతారని అర్థము కాదు. అర్థం చేసుకోండి. ఇవి మీ ప్రయత్నములో మీరు ఎంత సఫలీకృతులు అవుతారు, సఫలీకృతులు అవ్వడానికి ఎంత శ్రమించవలసి వస్తుంది, ఏ విధముగా మీ మాటకి ఒక గౌరవము దక్కుతుంది, ఏ విధముగా మీ యొక్క స్థాయి సమాజములో పెరుగుతుంది, వీటికి ఒక సూచికగా చెప్పబడినటువంటి అంకెలు. కాబట్టి ఆ అంకెల్లో మనం భవిష్యత్తును కాదు చూడాల్సింది, నేను ఎంత శ్రమిస్తే నాకు అంత మంచి ఫలితము దక్కుతుంది అన్నటువంటి శాస్త్ర నిర్ణయాన్ని గౌరవించాలి అని తెలియజేస్తూ, పరాభవనామ సంవత్సరము పేరు వినగానే చాలా మంది నువ్వు ఒక 10, 12 కాల్స్ నాకు పొద్దున్న 5:30 నుంచే మొదలు పెట్టేశారు. ఈ పరాభవం అంటే ఇంతేనా అండి అని చెప్పి. అవును అంతే. వేటికి పరాభవం? పరాభవము అనేటువంటివి 2 రకాలుగా ఉంటాయి. నాకు జరిగే పరాభవము, నా వలన జరిగే పరాభవము. నేను నాకు జరిగేదిగా భావిస్తే జీవితం అంతా నేను నెగిటివ్ గానే ఆలోచిస్తాను. నా వలన జరిగే పరాభవము అవ్వచ్చుగా. దుర్ముఖి అనేటువంటి సంవత్సరములకు పేరు తీసుకుంటే అయ్యో ఇదేం పేరు అనుకున్నారు, కానీ దుహుముఖి ఇటువంటి సంవత్సరము మరి ఇంకా రాదు సుమా అంతటి దుర్లభ యోగముగా భావిస్తే భావన మాత్ర సంతుష్టాయై నమః అని అమ్మవారికి. భావన ఎంతే సర్వము నిబిడీకృతమై నిగూఢమై ఉన్నది. యద్భావము తద్భవతి. మాట ఎప్పుడు సానుకూలంగా, ఎప్పుడు సకారాత్మకంగా ఉంటే జీవితం ఎప్పుడూ ఆనందంగా ఉంటుంది. అన్నింటికీ నిర్ణయించేది, అన్నింటినీ చివరకు తేల్చేది ఏమిటి అంటే మాట. ఆ మాటని మన అవమానాల్ని పరాభవించే దిశగా మనం వాడినప్పుడు, మనలో చైతన్యము జాగృతమై సరైన విధానముగా మనం అడుగులు వేసినప్పుడు అవమానానికి పరాభవం ఏర్పడే సంవత్సరముగా దీన్ని భావించవచ్చు. అపజయానికి పరాభవముగా సంక్రమించేటువంటి పరిస్థితిగా ఈ సంవత్సరాన్ని భావించవచ్చు అని సుస్పష్టంగా, విస్పష్టంగా చెప్తున్నాము. ఈ సంవత్సరము అందరికీ బాగుంటుంది. అలా అని కేవలము బాగేనా అంటే చిన్న చిన్న ప్రతికూలతలు ఉంటాయి, గుర్తుపెట్టుకో. కానీ ప్రతికూలత తీవ్రత అది మనం అర్థం చేసుకోవాలి. మరొక చిన్న విషయం ఏమిటి అంటే, ముందుకు వెళ్లే ముందు ఈ సంవత్సరము జూలై నెల వరకు మనకి గ్రహస్థితిలో కాల సర్పయోగం కనబడుతుంది. రాహుకేతువుల నడుమ ఈ గ్రహ సంచారము జరుగుతుంది కొంచెం జూలై వరకు. దానివల్ల ఏం జరుగుతుంది అంటే కొంత మానసికమైనటువంటి, కొంత ఆందోళనకర పరిస్థితి కనబడినప్పటికీ ఈ సంవత్సరము ఒక విశేషమైనటువంటి, మహత్తరమైనటువంటి ఒక మార్పు ఏమిటి అంటే, మే నెలలో గురు సంచారం, యమునా నది పుష్కరము, ఆ గురు సంచారం వలన అద్భుతమైనటువంటి ఫలితాలు కనపడ్డానికి, స్థూలంగా కనపడ్డానికి రాహుకేతువుల యొక్క నడుమ వీడ్కున్నటువంటి గ్రహాలు మనకి కాలసర్ప యోగాన్ని సూచిస్తున్నా గురు సంచారము యోగ్యమైనదై అందరికీ కూడా సత్ఫలితాలను ఇస్తుంది. ఎందుకని చాలా మంది ఎలా ఉందంటే
ఇందాక నేను చెప్పినట్టు ఈ రీల్స్ వచ్చిన తర్వాత ఇంకొంచెం ప్రమాదకరంగా పరిస్థితి మారుతోంది. కాలసర్ప యోగం వరకే వాళ్ళు ప్రదర్శిస్తున్నారు, తర్వాత చెప్పక కాలసర్ప యోగం ఉంది, జూలై వరకు ఇలా ఉంటుంది అన్న మాట చెప్తున్నారు. తర్వాత దానికి కలిగినటువంటి ఒక సానుకూలత కూడా ఉందని ఆ రీల్లో, ఆ 1 minute రీల్లో, 30 సెకండ్ రీల్లో రావట్ల జనాలకు ఆందోళన పెరిగిపోతుంది. భయపడక్కర్లేదు. దానికి తగ్గట్టుగానే ఈ సంవత్సరము ప్రణాళికలు జగద్గురువులు కంచి స్వామి వారి ఆశీస్సులతోటి, జగద్గురువులు పుష్పగిరి స్వామి వారి ఆశీస్సులతోటి ఈ సంవత్సరము గురువు యొక్క ప్రభావము మరింత విశేషముగా లోకాన్ని కాపాడటానికి ఈరోజు గురువారం, తద్వారా ఈరోజు ఈ సంవత్సరమునకు రాజు గురువు. గురుడు రాజు అవ్వడం చేసి కొన్ని ప్రతికూలతలు ఉంటాయి. అందున గురుడు అతిచారం కూడా కొంత ఉన్నది. అయినప్పటికీ గురు ప్రభావము ఉచ్చస్థితిలో ఉండడం చేసి మనం విట్నెస్, అంటే మనం సాక్షిభూతంగా ఉండబోయే కొన్ని పరిస్థితులు మరిన్ని సత్ఫలితాలు మనకు అందించి గురుగ్రహం యొక్క అనుగ్రహం మనకి కలగాలని, దక్షిణామూర్తి స్వామి వారి ఆశీస్సులు మనకి కలగాలి అని జగద్గురువుల ఆశీస్సులతోటి ఈ సంవత్సరం హరిత ధార్మిక సేవా సంస్థ వారి యొక్క శతచండీ హవనము పిఠాపురంలో పురుహూతిగా దేవి అమ్మవారి సన్నిధిలో చేయడానికి సంకల్పం చేసి, మనం చేసే సత్కార్యాలు గ్రహం యొక్క ఉద్ధరణ కోసం కాబట్టి అవి మనకి ఖచ్చితంగా సత్ఫలితములు ఇస్తాయి అని మనం నమ్మి మనం అడుగులు ముందుకు వేస్తే, ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ పరిధిలో సత్కార్యాలు చేస్తే ప్రాకృతిక చైతన్యము సిద్ధించి గ్రహానుకూలత ఖచ్చితముగా లభిస్తుంది అని తెలియజేస్తూ మనం మన ఉగాది పరాభవనామ సంవత్సరము యొక్క పంచాంగ పఠనంలోకి నేను, పంచాంగ శ్రవణంలోకి మీరు వెళదాం. శ్రీరామరక్షణ. లో ఉన్నటువంటి వారికి విశేష గుర్తింపు, రాజులు, ప్రధానమంత్రి ఆ స్థాయిలో తీసుకునేటువంటి నిర్ణయాలు ధర్మబద్ధముగా ఉండడము సంభవిస్తుంది. అయితే దీనికి చిన్న ప్రతికూలత ఏమిటి అంటే, రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి విభేదాలు కొంతమేర పెరిగేందుకు ప్రమాదం. అంటే అవగాహన లోపము కానీ, వారి మధ్యన సామరస్య లోపం కానీ జరిగేందుకు అవకాశం ఉంటుంది. మంత్రి కుజుడు అవ్వడం చేసి కొంత భీతాభవ వాతావరణము మనందరికీ కనబడుతుంది. కొంత యుద్ధ భయం ఉంటుంది, కొంత మంత్రిత్వ లోపం కూడా ఉంటుంది. అంటే తీసుకునే నిర్ణయాలలో కొంత తొందరపాటుతనం కనబడుతుంది. తీసుకున్న నిర్ణయం మళ్ళీ వెనక్కి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇదే మనం జాగ్రత్తగా గమనిస్తే 2 సంవత్సరముల క్రితం కూడా మనం చూసాము. ఒక నిర్ణయం తొందరపాటుగా తీసుకోవడం, మళ్ళీ ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సి రావడం అనే పరిస్థితి మనకి ఈ సంవత్సరం కూడా కనబడుతుంది. అనుకూల వాతావరణమే మనకి కనబడుతున్నది. ఈ సంవత్సరము మనకి గ్రహణము 2026 ఆగస్టు 12న సంపూర్ణ సూర్యగ్రహణంగా మనకు వస్తున్నప్పటికీ ఇది భారతదేశంలో దీని ఉనికి కనిపించడము లేదు. ఈ సంవత్సరము స్థూలముగా చెప్పాలి అంటే గ్రహణము, చంద్రగ్రహణము, సూర్యగ్రహణములు 3-4 ఉన్నప్పటికీ అవి భారతదేశంలో వాటి యొక్క ప్రాధాన్యత లేదు. కాబట్టి గ్రహణ సూచితమైనటువంటి ఏ ఇబ్బందులు మనం ఎదుర్కొనేందుకు అవకాశము లేదు. మూఢమి కన్నా ముందు కర్తరీ నిర్ణయం. ఈ సంవత్సరము వైశాఖ బహుళ తదియ సోమవారము అనగా 4 మే 2026 నుంచి చిన్న కర్తరి, 11 మే 2026 అనగా వైశాఖ బహుళ నవమి నుంచి పెద్ద కర్తరి ప్రారంభమై 29 మే 2026కు ముగుస్తుంది. కర్తరీ నిర్ణయము చాలా చాలా విశేషమైనటువంటి అంశము మనం గమనించాలి. కర్తరీ నిర్ణయములో ఇంటికి రిపేర్లు ప్రారంభించడం కానీ, వాపి కోప కటాదులు నిర్ణయించడం కానీ, నిర్మించడం కానీ చెయ్యకూడదు. కర్తరీ సమయంలో చేసేటువంటి పనులు ఏవైనా సరే తాత్కాలిక ఫలితాలను మాత్రమే ఇస్తాయని గమనించుకోవాలి. కాబట్టి అంతకు ముందైనా మీరు పని ప్రారంభించాలి, అది దాటిన తర్వాతైనా మీరు పని ప్రారంభించడం సూచన. గురుమూఢ్యమి 15 జూలై 2026 అనగా ఆషాఢ శుక్ల పాడ్యమి బుధవారము నుండి 15 ఆగస్టు 2026 అనగా శ్రావణ శుక్ల తదియ వరకు మనకి గురుమోక్షమిగా ఉంది.
శుక్రమౌఢ్యమి 17 అక్టోబరు 2026 అనగా ఆశ్వయుజ శుక్ల సప్తమి నుంచి శనివారం నుంచి 27/10/2026 అనగా ఆశ్వయుజ బహుళ పాడ్యమి వరకు మనకి శుక్రమౌఢ్యమిగా ఉన్నది. ఈ సమయములలో మనము ఏ విధమైనటువంటి సత్కార్యములు శుభకార్యములు చేయడానికి లేదు. అలానే వారికి లక్ష్మీమోహన్ గారు వారికి వస్త్రాలు మన రమేష్ గారు వారి కోసం మన ధర్మగారు చేయించలేకపోయాను. మరి ఈసారి వారు ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నారు కాబట్టి ఎప్పుడన్నా మా ఈ వేదికగా సనాతన వైదిక బ్రాహ్మణ పరిషత్ వారికి నా విన్నపంగా భావిస్తున్నాను. ఇది నేను ఈసారి మీకు అందరికీ అనుకూలమైతే శంకర జయంతి భగవత్పాదుల వారికి అభిషేకంతో రుద్రాభిషేకం ప్రారంభం చేసుకుని పిదప చండీ హోమం చేసుకుని తర్వాత శంకర భగవత్పాదుల వారి గురించి 4 మంచి మాటలు మనం మాట్లాడుకుని భోజన ప్రసాదంతో వెళితే ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. ఈ సత్కార్యము శంకర జయంతి ఏప్రిల్ 21 నాకు తెలిసి మంగళవారం అవుతుంది. నేను సెలవు పెట్టుకుందికి సిద్ధంగా ఉన్నాను. మీ అనుకూలత కోసం చూస్తాను. ఒకరోజు ఆ రోజు ఉదయం శంకర జయంతి నాడు మనం ఇక్కడ ఈ సనాతన ధర్మ బ్రాహ్మణ వేదికతో మనం ప్రారంభించాలనేటువంటిది నాకు తప్పగా చాలా కృతజ్ఞతలు. ఇప్పుడు మన జోగేష్ శర్మ గారు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తారు. ధన్యవాదాలు కార్యక్రమం. గోపాలకృష్ణ గారు డైరెక్టర్ గారు, వీరు చాలా డైరెక్టర్ గాను వీరు చాలా అవార్డ్స్ వచ్చారు. ఇవాళ పంచాంగ శ్రవణం మల్లాది సూర్యకిరణ్ శర్మ గారు, జనరల్ మేనేజర్ IDBI వారు మనం పిలిచిన వెంటనే వచ్చి మనకి పంచాంగ శ్రవణాన్ని నేను సుమారుగా 2 గంటల పాటు మనం వినిపించారు. చక్కటి సందేశాన్ని ఇచ్చారు. ఆయన స్టార్టింగే మన సంధ్యావందనం గురించి ఎంత ప్రాముఖ్యం ఉంది, దానివల్ల ఈ గ్రహాలన్నీ ఉపశమిస్తాయి అని చెప్పారు. అది మనం తీసుకోవాల్సిన సూచన. మనందరం కూడా సంధ్యావందనం చేయటం, నిరంతరం భగవన్నామస్మరణం చేయటం, ఇటువంటి వాటి వలన ఈ గ్రహ దోషాలన్నీ చాలా వరకు ఉపశమిస్తాయి. అది అందరం మన ప్రవచనకర్తలు అందరూ చెప్తున్నారు. ఇటువంటి చక్కటి సందేశాన్ని ఆయన మనకు అందించినందుకు మన సేవా సమితి తరఫున ఆయనందరికీ, మీ అందరి తరఫున ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ ఉగాది కార్యక్రమానికి జరుపుకోవడానికి సలహాలు సూచనలు ఇచ్చిన మా యొక్క సంస్థ సలహాదారులకు మొట్టమొదటిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. తర్వాత వారి యొక్క అమోఘమైన వాక్చాతుర్యంతో, వారి యొక్క సంపూర్ణ జ్ఞానంతో మనకు పంచాంగ శ్రవణము వినిపించిన మల్లాది కిరణ్ శర్మ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా ఈ యొక్క స్థల ప్రదాత డాక్టర్ KRK ప్రసాద్ గారికి ఇటువంటి కార్యక్రమాలు జరుపుకోవడానికి ఎప్పుడు ఈ భవనాన్ని మనకు అందుబాటులో ఉంచినందుకు వారికి సదా సర్వదా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఇక ఈ యొక్క విశేష కార్యక్రమాన్ని 10 మందికి దృశ్య శ్రవణం ద్వారా పంచడానికి ఇక్కడికి విచ్చేసిన ఇదం బ్రహ్మం యొక్క మీడియా టీం, యూట్యూబ్ మీడియా టీంకు మరీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ యొక్క ప్రతి కార్యక్రమాన్ని ఇంతకుముందే గురువు గారు సూచించిన శంకర జయంతి కార్యక్రమానికి కూడా
మా యొక్క సలహాదారుల సూచన మేరకు మా యొక్క ఎగ్జిక్యూటివ్ బాడీ శాయశక్తిలా పనిచేసి ఖచ్చితంగా మీ యొక్క ఆదేశాన్ని శిరసా వహించడానికి సదా సర్వదా ప్రయత్నిస్తాము. ఇటువంటి గొప్ప సూచన మాకు కలుగజేసినందుకు మీకు మరీ మరీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాము. అందరికీ ధన్యవాదాలు.